తన ఆత్మ ద్వారంగా. నెక్స్ట్ చూస్తాము డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్. ఏంటంటే విచక్షణ జ్ఞానం. ఈ డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్ ఎట్లా ఉంటుందంటే, హృదయ రహస్యాలు ఎరుగున్న దేవుడు ఏ ఆత్మ ఏంటో అది ఎవరికి ఏ ఏ రీతిగా బలపరచాలో అనేది తెలియజేస్తాడు. ఉదాహరణకి, ఎప్పుడన్నా ఒక స్థలంలోకి వెళ్ళినప్పుడు వెరీ ఏబుల్ టు సెన్స్ డార్క్ ప్రెజెన్స్. ఇక్కడ చీకటి ఉంది, లేకపోతే కొన్ని స్థలాల్లో అడుగుపెట్టినాయి, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. చూసి దేవుని సన్నిధి చీకటి అన్నప్పుడు యు ఆర్ ఏబుల్ టు డిసర్న్. కొంతమంది మాట్లాడినప్పుడు వారు కోపంగా మాట్లాడారు, నవ్వుతా అట్లా కాదు. చూడండి, నీకు స్నేహితుడిగానే మాట్లాడాడు, నీకు సహాయం చేస్తున్నట్లు మాట్లాడాడు, నీ పక్షాన ఉన్నట్టే మాట్లాడాడు, కానీ దేవుని ఆత్మ ప్రేరేపిస్తాడు, తన ఇంటెన్షన్ సరికాదు. నీతో మై బ్రదర్ అని మాట్లాడుతున్నాడేమో కానీ జాగ్రత్త, ఆ ఇంటెన్షన్ సరికాదు. నీ పక్షానే ఉన్నాడేమో, నీ కొరకే ఉన్నాడేమో కానీ జాగ్రత్త, తన ఇంటెన్షన్ సరికాదు. ఎప్పుడన్నా వార్నింగ్స్ పొందుకున్నారా? యు సీ దట్ ఆపరేట్స్ ఆన్ ద డిసర్న్మెంట్. ఎప్పుడన్నా మీ దగ్గర లేకపోతే వ్యక్తులు వచ్చి, వద్దు దేవుడు జాగ్రత్త పడమంటున్నాడు, ఆ విషయంలో ఆ వ్యక్తితో జాగ్రత్త పడమంటున్నాడు, ఆ వ్యక్తి ఉద్దేశం సరిలేదు, ఆ వ్యక్తి జీవితం సరిలేదు, ఆ వ్యక్తితో నేను కలవద్దంటున్నాడు దేవుడు. యు సీ అగైన్ దిస్ ఇస్ ఆల్ టు స్ట్రెంగ్తన్. క్రీస్తు సంఘాన్ని, దేహాన్ని బలపరుస్తాం వరకు దేవుడు కోరేది ఈ వరముల ద్వారా మనం చేయాలనేది. సో డిసర్న్మెంట్ ఆఫ్ స్పిరిట్స్, ఏ ఆత్మ ఏంటో పరీక్షించాలని. సో రెవల్యూషన్ గిఫ్ట్స్ లో 3 గిఫ్ట్స్ గురించి చెప్పాను. ఏంటి ఆ 3 గిఫ్ట్స్ చెప్పండి గట్టిగా? ది గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, ది గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, డిసర్నింగ్ ఆఫ్ ద స్పిరిట్స్. సో ఈ 3 రెవల్యూషన్ మర్మములతో కూడింది, దేవుడు బయలుపరిచేది, దేవుడు తెలియజేసేది. నెక్స్ట్ కేటగిరీ చూసినప్పుడు వి టాక్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ పవర్. ద గిఫ్ట్స్ ఆఫ్ పవర్ చూసినప్పుడు 3 కేటగిరీస్ చూస్తాం. ఫస్ట్ ఫెయిత్, విశ్వాసం. చాలా మంది అడుగుతారు, ఆత్మ వరముల్లో ఒక వరము విశ్వాసం అయితే, విశ్వాసం లేకపోతే మనం ఎవరైనా రక్షించబడటానికే లేదు కదా, అసలు ఆత్మ వరము లేకపోతే నేను రక్షించబడలేనా అని ఒక సోదరుడు అడిగాడు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఒక వ్యక్తి తనంతట తను విశ్వసించి, యేసు దేవుడని విశ్వసించి, నా స్థానంలో మరణించాడని విశ్వసించి, నా పాప శిక్ష భరించాడని, నన్ను నిత్య జీవ వారసునిగా చేస్తున్నాడని నమ్ముతూ, ఆయన రక్తంలో కడగబడిన నేను జీవ గ్రంథంలో నా పేరు రాయబడతానని